అందరికీ నమస్కారం అండి. ఇవాళ భార్యను అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళడానికి తప్పించుకున్నటువంటి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వహణ చేశారని మాట్లాడడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించి మీతో 4 విషయాలు పంచుకుందామని చెప్పి ఇవాళ కూర్చోవడం జరిగిందండి. 75 సంవత్సరాల స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ రేంజ్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యుద్ధం తర్వాత శకలాలు మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ మేము ఏదో నిర్వీర్యం చేసినట్టుగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించి చెప్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం అప్పచెప్పేటప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు మీరు ఇచ్చేళ్తే ఆ అప్పు మీద వడ్డీ కట్టుకుంటూ ఉన్నాం. అలాగే 85 లక్షల టన్నుల చెత్త ప్రతి ఊరిలోని కూడా ఊరికి అటు ఇటు వేస్తూ ఉంటే ఆ చెత్తను శుభ్రం చేసి పని మీద సగం మేము ఉన్నాం. ఇన్ని కార్యక్రమాల మీద మేము ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్కి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎన్ఆర్జీఎస్ తప్ప ఇంకో రూపాయి లేకుండా ఒక 5 సంవత్సరాలకు ముందు సరిపడా అంత డబ్బు చేసాడు. కాంట్రాక్టులకు అప్పులు బకాయిలు పెట్టుకుని ఎదరికెళ్ళిపోయిన విధానంలో మేము వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో చాలా ఆశ్చర్యంగా కనపడుతూ ఉంది. ఇవాళ 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు గ్రామం నుంచి గ్రామానికి చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. 1312 కిలోమీటర్లు తారు రోడ్లు, అలాగే పొంత రోడ్లు, అలాగే అడవి బాటకి, అడవి తల్లికి దగ్గర బతికే వాళ్ళందరికీ గురించి అడవి బాటకి 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అన్నింటినీ రిపేర్లు చేస్తూ ఉన్నాం, బాగు చేస్తూ ఉన్నాం, క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి గ్రామ చోట గ్రామ సభలు పెట్టి ఈ నిధుల్ని గ్రామ సభల్లో ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తున్నాం. అలాగే జేజేఎం ద్వారా కానీ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ పెద్ద ఎత్తున మంచినీరు ప్రతి గ్రామానికి మంచినీరు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా మేము ఎదురుకెళ్తా ఉన్నాం. మీరు ఏదన్నా ఏ రోజన్నా గ్రామాలు మీరు సందర్శించుంటే గ్రామాల్లో ఏ అభివృద్ధి జరుగుతుందో మీకు కానీ మీ పరదాల చాటున వెళ్ళి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్తే కానీ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది. విలేజ్కి వెళ్ళకుండా మీరు ఇక్కడికి వచ్చి రోజు ఏదో తిట్టాలి కదా ఏదో విమర్శించాలి కదా విమర్శించాలన్న దృష్టిలో మీరు వెళ్తున్నట్టయితే నేనైతే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద ఎవ్వరి మీద కక్ష సాధించే చర్యలకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనిలో పెట్టలేం. ఎందుకంటే లీగాలిటీలు మీతో రోజు దెబ్బలాడుతూ కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే ముందు వాళ్ళ సంగతి కాదు, ప్రజల సంగతి చూడండి. ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్పింది. అలాగే పశువులకు కూడా ఇవాళ ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఉంటే 1,50,000 సబ్సిడీతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశువులకి ప్రతి చోట కూడా ఊరు ముందు ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచినీళ్ళు తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి. దానికి ఇవాళ పేరు నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిఠాపురంలో 100కి పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడో ఆయన ఇవాళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా నువ్వు మాటలో చూస్తూ ఉన్నావు. 4 రోజుల నుంచి ఆడటు పారిపోయాడు, ఇంకోటి ఇటు పారిపోయాడు, ఒకటి జైలుకి పోయాడు. కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా దాక్కుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను,
ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ఏంటి, మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి కాంట్రాక్టర్ని బతిమాలుకుంటూ ఉన్నాం. ట్యాంకులు సగం కట్టి వదిలేశారు, పైప్ లైన్ సగం చేసి వదిలేశారు, ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేశారు. వాళ్ళందరికీ పాత బాకాయలు కట్టుకుంటా మేము అన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరేయడం మీకు ఎప్పుడైనా చేతనా? పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికొదని చెప్తా ఉన్నాను. సరే, ఫైనల్గా ఏదేమైనా సరే వాళ్ళ పేరు నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరికీ కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈవేళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసామని మీరు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ గ్రామ సభలు పెట్టుకుందాం, రండి, ప్రతి ఊర్లో గ్రామ సభ పెడదాం. మీరు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్ళిపోవడం కాదు, గ్రామ సభలు పెడదాం. మీ అందరూ మీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ యొక్క సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది, రమ్మనండి, గ్రామ సభల్లో కూర్చుందాం. కూర్చున్న తర్వాత ప్రజలు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశారా, అంతకుముందు అభివృద్ధి చేశారా, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, అంతకుముందు అభివృద్ధి జరిగిందో ప్రజలే చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే పేరు నానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, గ్రామ సభలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ రోజైతే ఆ రోజు గ్రామ సభలు పెట్టుకుందాం ప్రతి గ్రామంలో. ఎందుకంటే పత్రికల్లో వచ్చి ఇక్కడ రియాజ్ గారు, నేను, సీని గారు, అక్కడ పేరు నాని గారు మాట్లాడడం కాదు, ప్రజలు మాట్లాడాలి. ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో, ప్రజలు చెప్పింది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజల ముందు గ్రామ సభలు పెట్టుకోవడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి రెడీగా ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నాను.